ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అలాగే టీటీడీకి తరపున మరొక అదనపు ఈఓ గారు అయితే ఈరోజు బాధ్యతలు స్వీకరించారండి. సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ఈరోజు కొత్తగా అదనపు ఈవో గారు అయితే బాధ్యతలు స్వీకరించారండి, వెంకయ్య చౌదరి గారు. సో దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడైతే చూద్దాము. శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలను అందించాలి అనేసి అయితే కొత్తగా మరొక అదనపు ఈవో గారు అయితే బాధ్యతలు స్వీకరించారండి. శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టమని టీటీడీ కొత్త అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణదారులు వేద ఆశీర్వచనం అయితే చేశారండి. తరువాత అదనపు ఈవోకు టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, స్వామివారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అయితే అందించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా అందిస్తామని అయితే చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహస్వామిని అయితే దర్శించుకున్నారు. ఈ రోజైతే కొత్తగా శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు అయితే అదనపు ఈవోగా బాధ్యతలు అయితే స్వీకరించారండి. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిన మేరకు అయితే వెంకయ్య చౌదరి గారు అయితే ఈరోజు ఈవోగా అయితే బాధ్యతలు స్వీకరించారండి. బాధ్యతలు స్వీకరించిన అనంతరమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కూడా తనిఖీ చేశారండి. సో దానికి సంబంధించింది అయితే ఇప్పుడు చూద్దాము. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కంపార్ట్మెంట్లన్నింటినీ కూడా తనిఖీ చేసిన టీటీడీ అదనపు ఈవో గారండి. సో దానికి సంబంధించింది అయితే ఇప్పుడు చూద్దాము. తిరుమలలోని పలు క్యూ లైన్లను, నారాయణగిరి షెడ్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను శనివారం సాయంత్రం అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నారాయణగిరి ఉద్యానవనాల్లోని భక్తులు వేచి ఉండే షెడ్లు, క్యూ లైన్లు, లగేజీ, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని స్కానింగ్ సెంటర్, భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను అయితే పరిశీలించారు. కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. అనంతరం కంపార్ట్మెంట్లలో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న పాలను అయితే పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు వారందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, తిరుమల నంబి ఆలయ పరిసరాలను పరిశీలించి దర్శనం క్యూ లైన్లను సంబంధిత అధికారులను అడిగైతే తెలుసుకున్నారు. సో ఇవండి కొత్తగా ఈవోగా బాధ్యతలు తీసుకున్న అదనపు ఈవో గారు అయితే వెంకయ్య చౌదరి గారు ఈరోజు బాధ్యతలు తీసుకున్న అనంతరమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ కూడా తనిఖీ చేశారండి. సో అక్కడ భక్తులకు ప్రొవైడ్ చేస్తున్న అన్నప్రసాదాలు కానీ, తాగునీరు, పాలు, పారిశుద్ధ్యము అన్ని సౌకర్యాలు కూడా పరిశీలించారండి. సో ఏం చేస్తున్నారు, క్లీన్గా ఉన్నాయా లేవా అని, ఇంకా కంపార్ట్మెంట్లలో ఇంకొంచెం మెరుగ్గా సౌకర్యాలు అందించాలని అయితే ఆయన సూచించారండి. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, తిరుమల నంబి ఆలయ పరిసరాలు అన్నీ కూడా పరిశీలించి దర్శనం క్యూ లైన్లకు సంబంధించిన అధికారులకు అందరికి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారండి. అలాగే నిన్న టీటీడీ ఈవో గారు అయితే భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయనే అడిగి అయితే తెలుసుకున్నారండి. స్వయంగా ఆయనే వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లకి వెళ్ళి సో అక్కడ అందిస్తున్న అన్నప్రసాదాలు కానీ, పాలు కానీ, తాగునీరు కానీ, వసతి కానీ అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేసి అయితే ఆయన స్వయంగా వెళ్ళి అయితే అడిగి తెలుసుకున్నారండి. సో ఇవంటి ఈ రోజుటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము కొత్తగా వచ్చిన ఈవో గారు ఈ రోజు నుంచి అయితే బాధ్యతలు స్వీకరించారండి, అదనపు ఈవో గారు. సో ఆయన స్వీకరించిన అనంతరము ఏమేం చేశారు, ఎక్కడెక్కడ వెళ్ళి తనిఖీ చేశారు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు అయితే మనం తెలుసుకున్నాం కదా అండి. సో ఇదేనండి ఈ రోజుటి లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.